నాలుగు లోకాలు అన్నీ తిరుక్కుంటూ ఆ ఒక్క నారద మహామునీంద్రుడు ఆ స్థలానికి వచ్చేస్తాడు. ఆ స్థలానికి వచ్చేసిన తర్వాత ఈ మహామునుల గురించి అడుగుతున్నాడు. ఏ మునులారా, యావ ఒక విషయం గురించి మీరు చర్చిస్తున్నారయ్యా అంటే ఆ మహామునులందరూ చెప్తున్నారు, స్వామి, ఈ ఒక భూలోకములో నానారీతి భక్తులు కష్టాలు పడుతున్నారు కదా, ఆ కష్టాల నివారణ కలిగే దానికోసంగా మేము ఏమైనా మంచి ఉపాయం ఉందేమో అని చెప్పని చర్చిస్తున్నాము స్వామి అని చెప్తే, అప్పుడు నారద మహామునీంద్రుడు, మీరు మంచి ఆలోచన కలిగి ఉన్నారయ్యా, అయితే నేను కూడా ఈ విషయాన్ని వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువుకి తెలియజేస్తాను అని చెప్పనేసి అక్కడ నుంచి నారద మహామునీంద్రుడు వైకుంఠ లోకానికి వెళ్తాడు. ఆ వైకుంఠ లోకానికి వెళుతూ ఉండగా అక్కడ మహావిష్ణువు మరియు మహాలక్ష్మి చాలా సంతోషభరితంగా ఉండే ఒక సమయంలో నారద మహామునీంద్రుడు ఆ స్థలానికి వెళ్ళి ఒక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ వెళుతున్నాడు. ఏమని? మహావిష్ణువు గురించి, అనంత వీరుడా, వాగ్జ్ఞానిಗಳಿಗೆ అగోచరుడా, ఆదియు మధ్యయు రహితుడైన పురుషోత్తముడా, నీకు నమస్కారమయ్యా స్వామి అంటే, అప్పుడు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు, ఏమి నారద మహామునీంద్ర, నీ యొక్క మనసులో ఉండే ఒక విషయం ఏమి, ఆ విషయాన్ని నాకు తెలియజేస్తే దానికి తక్క ఉపాయం నీకు తెలియజేస్తానప్ప అంటే, అప్పుడు నారద మహాముని చెప్తున్నాడు, స్వామి, భూలోకములో నానా రీతిలుగా కష్టాలు పడుతున్న భక్తులు వాళ్ళ పాప కర్మాల ఫలమనించి నానా యోనీల నుంచి కష్టాలు పడుతున్నారయ్యా, ఆ ఒక కష్టాల నివారణ దానికోసంగా ఏమైనా మంచి ఉపాయం ఉంటే తెలియజేయగలరా అని అడుగుతున్నాడు. ఎవరు? నారద మహామునీంద్రుడు. అప్పుడు మహావిష్ణువు చెప్తున్నాడు, వినయా నారద మహామునీంద్ర, ఈ ఒక భూలోకములో సత్యదేవుడినే పిలింపబడే శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క రథం అనేది ఉంది. ఆ రథాన్ని గన నువ్వు భక్తుల చేత చేయించినట్లయితే భక్తుల యొక్క కష్టాలన్నీ నివారణ కలుగుతుంది తప్ప నువ్వు ఈ రథాన్ని చేయించు అని చెప్తే, అవునా స్వామి, అలాగైతే ఈ రథాన్ని పూర్వములో ఎవరైనా ఆచరణ చేస్తున్నారా స్వామి? ఈ రథం ఎవరైనా ఆచరణ చేసి ఫలమేమైనా పొందిండారా? ఆ ఒక విషయాన్ని నాకు కూడా తెలియజేయండి స్వామి. ఈ రథము ఏ ఒక్క సమయంలో చేయాలా? ఈ రథానికి కావలసిన పూజా సామాగ్రులు ఎటువంటివి స్వామి? అవన్నీ నాకు వివరంగా చెప్పండి స్వామి, నేను కూడా భక్తుల చేత ఈ రథాన్ని ఆచరణ చేయిస్తాను అని చెప్పి ఆ ఒక నారద మహామునీంద్రుడు అడుగుతున్నాడు పునః. అప్పుడు మహావిష్ణువు చెప్తున్నాడు, ఏమయ్యా నారద మహామునీంద్ర, ఈ ఒక రథాన్ని ఆచరణ చేయాలనుకునే వాళ్ళు వెనకటి రోజునే స్వామి వారి యొక్క మూర్తిని ఆరాధన చేయాలా, తర్వాత తన బంధుమిత్రులకి ఇష్టమిత్రులకంతా చెప్పి భక్ష భోజనాలంతా చేయించి యథాశక్తిగా పూజా సామాగ్రులన్నీ కావలసిన సామాగ్రులంతా తీసుకొని వచ్చి బ్రాహ్మణులు పిలిపించుకొని బ్రాహ్మణులకి యథాశక్తిగా ఫలదక్షిణాదులను సమర్పించుకొని ఈ ఒక రథాన్ని నదయ తీరము, అశ్వత్థకట్ట, దేవాలయము లేదా తన ఇంటిలోనైనా కానీ 4 సంవత్సరాల కాలముగా ఆచరణ చేసి ఆదిలో కానీ మధ్యలో కానీ అంతములో కానీ ఉద్యాపన చేసే దాని వలన పరిపూర్ణమైన ఫలము లభిస్తుంది, ఉత్తమమైన తేజస్సు అనుగ్రహిస్తుంది, ధనధాన్యము సమృద్ధి కలుగుతుంది, పుత్ర పౌత్రాది భాగ్యం అనుకూలమవుతుంది. ఇటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి రథాన్ని ఎవరు ఆచరణ చేస్తారో వాళ్ళు ఐక్యమైన సకల సంపత్తులను పొంది భగవంతుని ఒక కృపానికి పాత్ర కాగలరు అని చెప్తూ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఈ ఒక నారద మహామునిందునికి చెప్తున్న ప్రథమ అధ్యాయంలో రేవాఖండమైన ఈ ఒక అధ్యాయం ఇక్కడికి సమాప్తము కలుగుతుంది. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే శ్రీ సత్యనారాయణ స్వామి ఒక రథాగతంలో మనము ఏమి కోరుతామో అది భగవంతుడు ఈ రోజు లేకపోయినా రేపైనా ప్రసాదించే ఒక విశేషమైన ఒక రథం అంటే ఈ కలియుగంలో శ్రీ సత్యనారాయణ స్వామి రథం. మీరు కూడా ఈ ప్రథమ అధ్యాయము సమాప్త కాలంలో మీ యొక్క సంకల్పం భగవంతుని చెప్పుకుంటూ భగవంతునికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని ఈ యొక్క రథాన్ని భక్తిపూర్వకంగా వినేదాని వలన అందరికీ కూడా మంచిది కలుగుతుంది.
ఎవరు ఈ రథాన్ని చేయిస్తారో, ఎవరు ఈ రథాన్ని నిత్యము పఠనము చేస్తారో వాళ్ళకి కూడా ఆ సత్యనారాయణ స్వామి సదా కావులు కాస్తూ ఆయన వినవెంట ఉండి కలియుగం అనంతరం వరకు అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు కూడా ప్రార్థన చేసుకొని మీ చేతిలో ఉండే అక్షంతలు భగవంతునికి సమర్పణ చేసుకోండి. శ్రీమాత్రే